పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఒక్కో ఉద్యోగానికి 10 లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సుమారు 30 మంది దగ్గర 15 లక్షల రూపాయలు వసూలు చేశారని వర్మ ఆరోపణలు గుర్పించారు. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంట్ పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయలు ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామ్యం ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం